కొచ్చి ఎయిర్పోర్ట్ వీడియో బయటికి ఎలా వచ్చింది? అది నాకు తెలియదండి. అంటే అది క్లియర్గా తెలుస్తుంది ఎవరో తీసింది అది. సో ఐ రియల్లీ అంటే అది ఎప్పుడుదో కదా, అది అది చాలా లాంగ్ బ్యాక్ దండి. అంటే ఇన్ని రోజులు బయటికి రాకుండా కరెక్ట్గా సినిమా రిలీజ్కు ముందు ఆ వీడియో బయటికి రావటం అంటే. లేదండి, ఇది ఎలక్షన్స్కి ముందు కూడా వచ్చింది. ఎవరో నాకు పంపించి డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను చెప్పాను ఎక్కడ కావాలంటే అక్కడ చూపించుకో, సో ఇంకా కావాలంటే నేనే నెంబర్స్ ఇస్తాను, మీడియా నెంబర్స్, వెళ్ళి కూర్చొని డిబేట్ పెట్టు అని చెప్పాను. అంటే ఎందుకు నేను ఇది స్ట్రెస్ చేసి అడుగుతున్నా అంటే, అది సినిమా రిలీజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వీడియో బయటికి తీసుకొని వస్తే సినిమాకి పబ్లిసిటీ అయ్యిద్ది అనే ఇది కూడా వినిపించింది. లేదు సార్, మరీ అంత చిల్లర పబ్లిసిటీ ఎందుకు సార్? నాకు ఇంతగా నేను అలా ఏదో చేయాలంటే, కొంతమంది సినిమాల్లో అవకాశాలు రావట్లేదని మన ఛాంబర్స్ దగ్గర ఏదేదో చేశారు. తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు సార్, ఎవరు చేయలేదు కదా. పబ్లిసిటీ స్టంట్ వేరు, గోయింగ్ ఇన్ ఎ డిగ్నిటీ వే ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఐ నెవర్ వాంటెడ్ టు గో ఇన్. అంటే నేను 10 years ఆల్మోస్ట్ నేను చాలా బ్రాండ్స్, లోరియల్కి వర్క్ చేశాను, ఫ్యాషన్ షోస్, సో మెనీ, ఇంకా చెన్నైలో సర్బన్ అండ్ స్టోర్స్కి, వీటన్నిటికీ చేశాను సార్. చేసినప్పుడు నన్ను నేను ప్రమోట్ చేసుకోండొచ్చు బాగా ఈ పాటికి. నాకు అప్పుడు సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ పెద్ద అవగాహన లేదు. అండ్ నేను ఎంతవరకు నేను పని చేశాను, డబ్బులు వచ్చాయి, వెళ్ళిపోయినాం అన్నదే ఉంది. కానీ ఓకే, వాళ్ళు ఒక కంటెంట్ ఉంటుంది, అది మనం పోస్ట్ చేసుకుంటే ఇట్ విల్ యాడ్ ఆన్ ఫర్ అవర్ ప్రొఫైల్ అని నాకు ఎప్పుడు తెలీదు. అండ్ నేను అంత ఆలోచించేదాన్ని కూడా కాదు పబ్లిసిటీ గురించి. నో సార్, అంత పబ్లిసిటీ గురించి ఆలోచించేదాన్ని అయితే ఇదే స్టంట్ అనుకుంటే నేను ఆ వీడియో అలా ఎవరన్నా రిలీజ్ చేసినప్పుడు నేను మీ ఛానల్కే వచ్చి సార్ ఐ వాంట్ డిబేట్ ఆన్ దిస్ అని అడుగుండేదాన్ని. హూ కేర్ సార్. ఒకసారి పచ్చళ్ళు ఫేమస్ అవుతాయి, ఎందుకైతే తెలీదు. ఇంకొకసారి పూసలు అమ్ముకునే వాళ్ళు ఫేమస్ అవుతారు. సో ఇట్స్ ఆల్ మీడియా ఎవరిని ఆల్ ఆఫ్ సడన్ హైప్ చేస్తుందో, ఎవరిని లో చేస్తుందో మనకేం తెలీదు. కొచ్చి ఎయిర్పోర్ట్కి మీ ఇద్దరు ఒకేసారి వెళ్ళటం అనేది, యాక్చువల్లీ మా మదర్ కూడా ఉన్నారు. మా మదర్ ఎందుకు రాలేదో నాకు తెలియదు. అందులో వీడియోలో ఎందుకు రాలేదో అంటే బ్యాగ్ తీసుకొచ్చాక వెళ్ళాను నేను. సో మా మమ్మీ అక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకు, మా తమ్ముడు కూడా ఉన్నాడు. వీళ్ళు రాలేదు ఏమంటే అంతే. అప్పుడప్పుడు మీది అనంతపూర్ కదా, కొచ్చి ఏంటి, ఎలా, ఎందుకు వెళ్ళినప్పుడు? సార్ నేను యూజువలీ మీరు నా ప్రొఫైల్ చూస్తే ఐ ట్రావెల్ అలాట్. సార్. బేసిక్గా యాడ్ షూట్ కోసం వెళ్ళారా? లేదు, యాడ్ షూట్ ఏం వెళ్ళలేదు. కొచ్చిలో నేను US నుంచి మా అక్క వచ్చారు, కజిన్ సిస్టర్. సో వాళ్ళు అందరు కలిసి వెళ్ళాం.